హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకొక వెరైటీ అండ్ టేస్టీ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది ఎగ్స్ కప్ కర్రీ అండి. ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా అసలు ఆయిల్ యూజ్ చేయకుండా ఎగ్ కప్ కర్రీ రెడీ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు తినే ఎగ్ కర్రీ కన్నా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే ఇలా కప్స్లా వచ్చినాయి కదా, చూడండి ఆ కప్స్ అసలు ఎలా తయారు చేసుకోవాలి ఏంటో ప్రాసెస్ అయితే చూసేయండి. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అసలైన టేస్ట్ వస్తుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏం వేస్తున్నానో కరెక్ట్గా చూడండి. ఇప్పుడు కప్స్ రెడీ చేసుకోవడం చూద్దాం. ఇప్పుడైతే నేను ఇలా ఒకే సైజు ఉన్న కప్స్ అయితే తీసుకున్నానండి. కొంచెం లోతుగా ఉన్న కప్సే తీసుకున్నాను. దానికి నేను ఇలా గీ అప్లై చేసుకుంటున్నాను. గీ కానీ బటర్ కానీ అప్లై చేసుకోండి. మీరు ఆయిల్ వాడాలనుకుంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ యూజ్ చేయట్లేదు. ఇలా గీని యూజ్ చేసి ఆ బౌల్స్కి స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి. అలా ఉడికించుకోవడానికి కూడా ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఇప్పుడు నేను ఒక్కొక్క కప్లో ఒక్కొక్క ఎగ్ని అయితే బ్రేక్ చేసి వేసేసుకుంటున్నాను. ఇలా మనం ఉడికించుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టారంటే మాత్రం పెద్ద పెద్ద బబుల్స్ వచ్చేసి కుక్ అయ్యేటప్పుడు మనం ప్యాన్లో తీసుకున్న వాటర్ అంతా ఆ బౌల్స్లో పడిపోతుందండి. అందుకని లో ఫ్లేమ్లోనే తీసుకోండి. వాటర్ కూడా చాలా తక్కువ తీసుకోండి. ఇప్పుడు కొంచెం కారమును కొంచెం ఉప్పు కూడా దాని మీద స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. చాలా త్వరగా కుక్ అయిపోతాయండి. మా నార్మల్ ఎగ్స్ ఉడికించుకున్న కన్నా ఇవైతే ఇంకా త్వరగా కుక్ అయిపోతాయి. ఇలా ఓపెన్ చేసి బ్రేక్ చేసి వేసుకోవడం వల్ల చూడండి చాలా పెద్ద పెద్ద బబుల్స్ వచ్చినాయి కదా. ఫుల్లో పెట్టారంటే ఆ పెద్ద పెద్ద బబుల్స్ అన్నీ వాటర్ లాగా మనకు ఆ కప్స్లో పడిపోతాయి. అందుకని కేర్ఫుల్గా తక్కువ వాటర్ వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న షార్ప్గా ఉన్న స్పూన్ సహాయంతో ఇలా కప్స్లో నుండి బయటికి తీసేద్దాం. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మనం గీ అప్లై చేయడం వల్ల చక్కగా మంచి షేప్లో అంటుకోకుండా వచ్చేసింది. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి అయితే ఈ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటున్నాను. 3 ఎగ్సే వేసాను కదా, నా దగ్గర 3 బౌల్స్ ఉన్నాయని అలా వేసానండి. మీ దగ్గర 6 ఉంటే కనుక మీరు ఒకేసారి పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. కర్రీ కోసం నేను ఒక 3 ఫుల్ స్పూన్స్ వరకు బటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. బటర్ వేసుకుంటేనే ఈ కర్రీ ఫ్లేవర్ బాగుంటుంది ఆయిల్ కన్నా. చూడండి నేను షాజీరా, తర్వాత బిర్యానీ ఆకు, హోల్ స్పైసెస్ కూడా యాడ్ చేశాను. తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఫ్లేవర్స్ అంతా బటర్లోకి దిగేంత వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి, కానీ ఆయిల్ కన్నా కానీ మనం ఇలా చేస్తేనే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరైతే ఇలా ట్రై చేయండి. తర్వాత ఆనియన్ ముక్కలు కూడా వేసుకున్నాను నేను. ఆనియన్ ముక్కలు త్వరగా మగ్గాలంటే మనం సాల్ట్ను పసుపు యాడ్ చేసేసుకుంటే తొందరగా మగ్గిపోతాయండి. ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది త్వరగా, ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా. ఇప్పుడు చూసారా కప్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎగ్ కప్స్ ఎంత బాగా వచ్చినాయి కదా, ఎక్కడ పాడవకుండా మంచి కలర్తోనూ మంచి షేప్తో బాగా వచ్చినాయి. ఇప్పుడు ఆనియన్స్ కూడా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇంకా పేస్ట్ రెడీ చేసుకోవాలండి, మసాలా పేస్ట్. చూద్దాం. ఇప్పుడు మసాలా పేస్ట్కి టమాటా ముక్కలు యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం బాదమును జీడిపప్పు యాడ్ చేసుకొని పేస్ట్ చేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అలాగే ఇలా పచ్చివాసన పోయే వరకు బటర్ అంతా పైకి ఫ్లోట్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని ఒకసారి అది కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు గ్రేవీ కోసం
నేనైతే ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మిక్సీ గిన్నెలో పేస్ట్ చేశాను కదా, ఆ మిక్సీ గిన్నెలోనే వాటర్ వేసేసుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మసాలా పొడులు వేసేసుకుందామండి. ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం ఈ స్టేజ్లోనే వేసుకుంటే మనకి ఫ్లేవర్స్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. మనం కప్స్ వేసిన తర్వాత కాకుండా ఇప్పుడే వేసేసుకోవాలి. కప్స్ని లాస్ట్లో యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం దగ్గర పడే వరకు మనం కుక్ చేసుకుందాం. కొంచెం కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం కస్తూరి మేతిను కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. గ్రేవీ కొంచెం దగ్గర పడింది కదా, చూసారా? ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా నేను యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ స్టేజ్లోనే నేను ఎగ్ కప్స్ అనేవి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానండి. చూడండి, ఆ కప్స్ని చాలా గట్టిగా ఉన్నాయండి. అసలు ఏం మనకి పాడవు అవి. మనం కలిపినా కానీ అవి ఎక్కడ చెదరకుండా చక్కగా ఉంటాయి ఎగ్స్. ఆ ఎగ్ కప్స్ చాలా టేస్టీగా ఉంది. కర్రీ కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ ప్రాసెస్లోనే బటర్ వేసుకొని చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆ మసాలా స్పైసెస్ అన్నీ కప్స్ బాగా అబ్జర్వ్ చేసేసుకున్నాయి. ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఆయిల్లెస్ ఎగ్ కప్స్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారా, భలే వచ్చినాయి కదా కప్స్ అన్నీ. మనం ఇలా డిఫరెంట్గా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఎంత గట్టిగా ఉందో ఆ కప్ కూడా. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.